14వ దశకంలో భక్తి ఉద్యమాన్ని సాగించినటువంటి మహా గొప్ప నేత సంత్ రవిదాస్ గారి 650వ జయంతి వేడుకలు ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టింది. సంత్ రవిదాస్ గారి యొక్క రచనలు శ్లోకాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారు ఏ విధంగా మరి భక్తి ఉద్యమాన్ని నడిపారు, ఒక నిమ్న వర్గాలు అణగారిన వర్గంలో ఒక మోచీ కులానికి సంబంధించినటువంటి సంత్ రవిదాస్ గారు ఏ విధంగా అయితే వారు ఆ రోజు చర్మకార వృత్తిని కొనసాగిస్తూ సమాజంలో ఆ రోజున ఉన్నటువంటి అసమానతలని అంటరానితనాన్ని మరి సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలని వారు వ్యతిరేకించి వాటిని శ్లోకాల ద్వారా అప్పుడున్నటువంటి మరి రాజులకు సామాన్య ప్రజలకు మరి వారు సంకీర్తనలు చేస్తూ శాంతి బోధనలు చేయటం ద్వారా సమాజంలో ఆ రోజు వారు శాంతి స్థాపన కృషి చేశారని తెలియజేయడంలో మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఏదైతే వారికి సంబంధించినటువంటి జీవిత విశేషాలని మరి మిత్రుడు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని భారతదేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసినటువంటి వారి చరిత్రలని పిల్లల పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. మరి భారతదేశ సంస్కృతి వారసత్వాలని తరతరాలుగా శతాబ్దాలుగా దశాబ్దాలుగా కాపాడినటువంటి సంత్ రవిదాస్ వంటి వారి చరిత్రని తెరమరుగు చేసింది. మరి వారి యొక్క విశేషమైనటువంటి రచనల్ని మరి సంప్రదాయాన్ని హిందూ సాంప్రదాయాన్ని భారతదేశ సంస్కృతి వారసత్వాన్ని కాపాడేటువంటి ఈ ప్రయత్నం భారతదేశ ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతల సురేష్ గారు, అలాగే మిగిలినటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమం మరి జిల్లా అధ్యక్షులు చెరుకు తిరుపతిరావు గారు ఆధ్వర్యంలో వీటికి సంబంధించి సంత్ రవిదాస్ గారి 650 జయంతిని పురస్కరించుకొని అనేక మంది చర్మకారులకు సన్మానం చేయబోతున్నాం, అనేక ఎస్సీ హాస్టల్ను సందర్శించబోతున్నాం. అదేవిధంగా రేపు 29వ తారీఖు వారికి సంబంధించినటువంటి దేవాలయం ఉత్తరప్రదేశ్లో ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు అక్కడ హాజరయ్యి వారికి సంబంధించినటువంటి ఆ కలశాన్ని, ఆ మట్టితో కూడినటువంటి కలశాన్ని దేశవ్యాప్తంగా దళితవాడల్లో తీసుకువెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో మరి అందరూ కూడా అదేవిధంగా ఆ కలశయాత్ర గుంటూరుకు కూడా త్వరలో వస్తుంది. అది కూడా ఆ కలశయాత్ర కూడా దళితవాడల్లో ముఖ్యంగా ఎస్సీ వర్గాల్లో ఎస్సీ హాస్టల్స్లో విద్యార్థులకు చేరే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంతో సహకారంతో మరి మేము చేస్తామని తెలియజేస్తూ ప్రజలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మనిహి పూజ మనిహి దూపు మనిహి సేవు సహజ స్వరూపు. ఏదైతే గురూజీ పంత్ రవిదాస్ గారు చెప్పారో ఆయన యొక్క కవిత్వంలో దేహమే మనస్సే పవిత్రమైనటువంటి ఆలయమని, ఎక్కడైతే నిస్వార్థమైనటువంటి ప్రేమ దయ కలిగి ఉంటుందో అటువంటి మనస్సులో భగవంతుడు యొక్క నిలయం అక్కడేనని, ధూపదీపాలు కూడా మనస్సులోనే ఉంటాయని చెప్తూ, ఏదైతే సామాజిక వివక్షకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో కుల వివక్షను అంటరానితనాన్ని రూపుమాపటం కోసం ఏదైతే సద్గురు సంత్ రవిపంత్ గారు చెప్పినటువంటి కవిత్వాల్లో మనుషులందరూ ఒకటే, నిజమైన సమాజం కుల వివక్ష రహితంగా అంటరానితనానికి రహితంగా దేశంలోని ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఎంతో విలువైన వాడని చెప్తూ, ఆ విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో ఆ జీవితం ధన్యమవుతుందని, అటువంటి జీవితంలోనే భగవంతుడిని మనం చూసుకోవచ్చని సామాజిక స్పృహను నింపుతూ మరి భారతదేశం యొక్క నాగరికతను, భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని, భారతీయతను జాతి మొత్తానికి తెలియజేసే ప్రయత్నంలో ఆయన తన యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప మహనీయుడు రవిపంత్ దాస్ గారు. అటు రవిపంత్ దాస్ గారి యొక్క జీవితాన్ని వేలాది మంది కోట్లాది మంది జనులు ఈ రోజున ఒక స్పృహలాగా తీసుకొని ఒక పాజిటివ్ దృక్పథంతో సమాజానికి ఎటువంటి సేవలు అందించాలి, ఎటువంటి నిస్వార్థమైనటువంటి
సేవతో మనం ముందుకెళ్ళాలి. మనుషులంతా ఒకటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది రవి పంత్ దాస్ గారి జీవితంలో మనం చూసాం. అటువంటి మహనీయుని ఈ రోజున భారతీయ జనతా పార్టీ కులానికి రహితంగా ఏదైతే చర్మకారుల కులంలో పుట్టినటువంటి ఒక గొప్ప మహనీయుడు, ఒక దార్శనీయుడు ఈ రోజున సమాజానికి ఎన్నో విధాలుగా తన యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప కవితలు కానీ, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి పొందినటువంటి ఎన్నో ప్రసంగాలను ఈరోజు యువతకు, ఈరోజు ఉన్నటువంటి భారతీయులందరికీ ఎంతో ఆవశ్యకతను చూపించడానికి కోసమే భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఆయన యొక్క జయంతి ఉత్సవాలను తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా రవి పంత్ దాస్ గారి యొక్క జయంతి సందర్భంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దీపోత్సవ కార్యక్రమం వరంగల్పేట మెయిన్ రోడ్లోని శ్రీ కోదండరామస్వామి ఆలయం దగ్గర దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం.